ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానము కోసం ఎవరూ ప్రయత్నించడం లేదు. దాని వలన పాపము పుణ్యము యొక్క నిర్వచనాలు మారిపోయాయి. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకొని పోయాడు, ఇది మహాపాపం అని దైవాన్ని నమ్మే ప్రతి ఒక్కడూ చెబుతాడు. అదే వ్యక్తి నింద, అసూయ, ఇతరులపై బురద చల్లడము లాంటి వాటిని పాపముగా చూడడు. ఇది సూక్ష్మముగా ఉంటుంది. ఈ అరిషట్వర్గముల వలన, అసూయ వలన ప్రతి చిన్న విషయానికి కోపం రావడం, ఆ కోపాన్ని తీర్చుకోవడం కోసం నిందలు వేయడం, బురదలు చల్లడం ఇవి తప్పుగా అనిపించవు. ఎందుకు అంటే నా హృదయంలో కలిగిన మంటకి నీరు పోస్తున్నాను కాబట్టి పాపము కాదు. పాపము అనేది చాలా చాలా సూక్ష్మమైన విషయం. స్వార్థపూరితమైన అంశముల ప్రాతిపదిక పైన నిర్ణయించేది కాదు పాప పుణ్య కర్మలు. శాస్త్ర చక్షువు ద్వారా మాత్రమే అర్థం చేసుకోవాలి. వివేకవంతులకి సంపూర్ణంగా అర్థమవుతుంది. హరే కృష్ణ.